జనేరు శోభక్క అది శోభక్క మాట్లాడా 2000 శోభక్క మాట్లాడితే మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. సరే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఎంత చూసినా మీకు మొదటి పార్టీ, సరే మావోయిస్ట్ పార్టీ తర్వాత ఇది రెండో పార్టీ అనుకోండి రాజకీయ పార్టీలో. ఇది 20 సంవత్సరాల్లో ఉద్యమంలో సరే తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. ఎట్లా భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? నీకు పెద్దలందరికి కూడా గుడ్ ఈవినింగ్. అందరూ కూడా బాగుండాలనే భగవంతుని వేడుకుంటున్నా. అన్నయ్య, ఇప్పుడు అంటే ఈ రోజు అసలు చూస్తే ఎట్లుంది అనిపించింది అంటే, ఒక బాధలో ఉన్నాడు కేసీఆర్ గారు. అయితే ముఖం మీద ఎక్కడ కల లేదు. ఇంకొకటి ఏంటంటే ఉద్యమకారులందరినీ బయటికి పంపించిండ్రు కదా. అసలు ఉద్యమకారులు అనే వాళ్ళు ఇప్పుడు అన్నగారు ఒకరితో పాటు ఇంకో 2-3 కనిపిస్తుండ్రు. తర్వాత ప్రతిపక్షం అంటే ఇప్పుడు మాకంటే ఎక్కువ ఇవాళ కవితనే కుటుంబాన్ని దాడి చేస్తుంది. కవితని ఫస్ట్ కవితను ఎదుర్కొనే నాయకులు కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నారా లేరా, ఇదొక క్వశ్చన్. అసలు వీళ్ళు తెలంగాణ ప్రజలకి ఏం జవాబు చెప్పదలుచుకున్నారు? అసలు తెలంగాణ ప్రజల్లోకి వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు వస్తారా? ఎందుకంటే ఆమె టిఆర్ఎస్ అనే పేరు పెట్టుకుంది, వీళ్ళు బిఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్నారు. టిఆర్ఎస్ పేరు తీసి బిఆర్ఎస్ పేరు అని పెట్టుకున్నప్పుడే కేసీఆర్ కుటుంబానికి వాళ్ళ అంటే చెడును కోరుకున్నారు. ఇంకో మాట లేదు. అంటే గ్రామీణ ప్రాంతాలలో కన్నతల్లి పాలు దాగి కన్నతల్లి రొమ్ము గుద్దే అలవాటును కేసీఆర్ గారు నేర్చుకున్నారు. కాబట్టి టిఆర్ఎస్ అనే పేరు తీసేయడం వల్ల వాళ్ళకు విపరీతమైన దరిద్రం చుట్టుకున్నట్టు అయిపోయింది. ఇవాళ కవిత గారు మన పార్టీ పెట్టినప్పుడు తండ్రి అని చూడకుండా, అన్న అని చూడకుండా, తమ్ముడు అని చూడకుండా మొత్తము బిఆర్ఎస్ పార్టీని అంటే దూషించడం, బిఆర్ఎస్ పార్టీ కోసమే ఆమె పార్టీ పెట్టినట్టు కనపడ్డది. ఈ రోజు బాధ అనిపించింది నాకు కూడా. ఏంటంటే పొద్దునండి నేను కూడా చూసిన భరతన్నయ్య, ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడం కోసము ఎందరో బలిదానాలు అయినారు, ఎందరో అమరవీరులు త్యాగాల పునాదుల మీదనే ఈ రాష్ట్రం ఇవాళ నడుస్తుంది. ఎందరో కుటుంబాలను పక్కకు పెట్టి రాష్ట్రం కోసం మేము పనిచేస్తే దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయనే దళితుని ముఖ్యమంత్రిని చేయలేకపోయాడు. ఇప్పుడు ఈ అన్నయ్య కేసీఆర్ పెద్ద దళితుడు అయిపోయాడు. ఇప్పుడు కవిత కూడా నిన్న ఏం మాట్లాడుతుంది? అక్క పోయి అమ్మాయింది, అమ్మ పాత్రకు వచ్చింది. మరి అమ్మ అనేటోళ్ళు లిక్కర్ లో దందా చేస్తారా, లిక్కర్ స్కామ్ లో జైలుకు పోతారా, అది ఆమె ఆత్మకే తెలవాలి. మరి ఆమె అక్క అయినప్పుడే కొందరి అక్కలకు ఆదుకోలేదు, నాలాంటి వాళ్ళు ఎందరినో బయటికి పంపిస్తా అంటే చూసింది కవితమ్మ. అప్పుడెందుకు ఆమె గుర్తుకు రాలేదో ఆ మహిళలు అనేటోళ్ళు అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి అనే నినాదాలు ఇయ్యంగానే ఫుల్ ఖుషీలో ఉన్నది. అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ బాబు, కవితనేనా ఈ రాష్ట్రాన్ని ఏలేటోళ్ళుగా మీరేనా? అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలుగా వీళ్ళకి కనబడరా? స్పీచ్లు మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాను. ఉద్యమకారుల గురించి ఏనాడు కొట్లాడింది భరతన్నయ్య? ఈమె కంటికి పుట్టెడు దుఃఖాన్ని పెట్టుకొని బయటకు వచ్చినాం. మేము సర్వం సేవ చేసిన వాళ్ళం. ఇప్పుడు తమ్ముడు విఠల్ గారు మాట్లాడినట్టుగా జలదృశ్యంలో మా సభ్యత్వం, దేశ చిన్నమలయ్య గారి పేరు మర్చిపోతున్నారు చాలా మందిగా. దేశ చిన్నమలయ్య గారు కూడా మేము సభ్యత్వం తీసుకున్నప్పుడు జలదృశ్యంలో మేము ఎంఆర్పిఎస్ నుంచి ఏబిసిడి వర్గీకరణ అయిందని 27 మంది టిఆర్ఎస్ లో జాయిన్ అయినాం. ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులమంతా 27 మంది మేము టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యి బాధ్యతలు తీసుకొని రాష్ట్రం అంతా తిరిగినోళ్ళం. మేము కనబడము అప్పుడు. అంటే ఇప్పుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కనబడము, ఎవరికి కనబడము. ఇవాళ కవిత కూడా ఎట్లుందంటే ఇక ఆమె ముఖ్యమంత్రి ఫుల్ ఖుషిలో ఉన్నది, హామీలు ఇస్తుంది, మాట్లాడుతుంది. ఆమెకు ఎంపీ పదవి ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? మాలాంటి వాళ్ళం ఎన్నో సార్లు మేము చెప్పినాం కదా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కుటుంబంలో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి దగ్గర దాకా మమ్మల్ని తీసుకుపోనిస్తలేరని తనకు ఎన్నోసార్లు చెప్పినాం కదా. అమరవీరుల కుటుంబాల దగ్గరికి పోవాలని కూడా చెప్పినాం కదా, ఆదుకోవాలని చెప్పినాం కదా. అప్పుడు గుర్తుకు రాలేదా? అప్పుడు ఆమెకి పదవులు, ఆమెకు ఆస్తులు, అప్పుడు సంపాదించుకోవాలి. ఇప్పుడు మాత్రం తండ్రి ఎల్లగొట్టంగానే, కుటుంబం ఎల్లగొట్టంగానే మళ్ళా 4 కోట్ల తెలంగాణ ప్రజలు కనబడతాండ్రు. ఇదొక భ్రమ.
4 కోట్ల తెలంగాణ ప్రజలు కవితమ్మ గారి పార్టీని నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ కేసీఆర్ కూడా అప్పుడున్నంత బలమైన వాయిస్ గాని నిర్ణయాలు గాని ప్రజల కోసం కొట్లాడతాడన్న ఒక నమ్మకం విశ్వాసం కూడా ప్రజల్లో రాను తగ్గుతుంది. అంతే తప్ప గాని మాలాంటి ఉద్యమకాలం ఉన్నప్పుడు కేసీఆర్ గారిని ఎత్తుకున్నాం మేము ఎత్తుకున్నాం. కష్టం రాకుండా ఒక నాయకుడిగా ఒక గొప్పగా ఈ రాష్ట్రానికి చూపించిన వాళ్ళం మేమే కాదు, ఎందరో నాయకులు కార్యకర్తలు ఎందరో కష్టపడితేనే కదా టిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు కొనసాగింది. కానీ ఇవాళ అందరినీ మర్చిపోయి ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినట్టుగా, ఆమె జాగృతితోని రాష్ట్రము అధికారంలో వచ్చినట్టుగా చేసినట్టుగా అంతా బూటకం. అందరూ అక్కడికి వెళ్ళి వచ్చినోళ్ళే అబద్ధాలతోని మాయ మాటలు చెప్పి ఏదో గడుపుకోవాలని చూస్తుంది కవితమ్మ గారు. కానీ కవితమ్మ ఆత్మ విమర్శ చేసుకోవాలి. నువ్వు ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏ అమరవీరుల కుటుంబాల దగ్గరికి పోయి ఆర్థికంగా ఆదుకున్నావు, ఒక భరోసా ఇచ్చినావు, మీ తండ్రికి చెప్పినవా? ఎన్నడన్నా శ్రీకాంతాచారి తల్లిని కదిలిచ్చినవా? ఎందరో అమరులైంది కదా, పెట్రోల్ కిరోసిన్ పోసుకొని ఊరేసుకొని చనిపోయింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ కాదంటే ఎవరు ఆల్టర్నేటివ్ ఉన్నారు శోభక్క? అన్నయ్య కాంగ్రెస్ కాదంటే ఎవరు ఆల్టర్నేటివ్? బీఆర్ఎస్ కదా. కాంగ్రెస్ కనుక ప్రభుత్వ వైఫల్యం చెందితే మీరు ఆల్టర్నేటివ్ స్థాయికి ఎదగలే కదా భారతీయ జనతా పార్టీ. అంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారురాలుగా మాట్లాడతాననే. నేను తెలంగాణ ఉద్యమకారురాలుగా మాట్లాడతాను. బీఆర్ఎస్ అయిపోయింది అంటే చెప్తున్నా నేను. ఇంకా పని భరత్ గారు మీరు అడిగిన క్వశ్చన్ లో ఇప్పుడు అక్క ఉద్యమకారురాలుగా మాట్లాడుతుంది కాబట్టి నేనేం అడగలేను. కానీ తేజస్వి సూర్య గారు మొన్న మాట్లాడింది కానీ, గతంలో ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడింది కానీ, అమిత్ షా గారు మాట్లాడింది కానీ, భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఏమో తెలంగాణ ఉద్యమం సుష్మా స్వరాజ్ గారి పాత్ర చిన్నమ్మలాగా పోషిస్తే, తెలంగాణ ఏర్పడ్డాక 12 ఏళ్ల తర్వాత కూడా అది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తుంటున్నారో కానీ మళ్ళీ బీజేపీ సెల్ఫ్ గోలా చేసుకుంటుంది. సుష్మా స్వరాజ్ గారు, సోనియా గాంధీ గారు, మీరా కుమార్ గారు 3 అమ్మలు తెలంగాణకు తెచ్చినామని మనం చెప్పుకుంటుంటే, మరి వీళ్ళు తల్లిని చంపి బిడ్డని ఇచ్చినామని పదే చెప్తున్నారు. ఇండియా పాకిస్తాన్ అని చెప్తున్నారు. దానికి ఇక్కడున్న బీజేపీ నాయకులు గట్టిగా వాళ్ళ హైకమాండ్ కు చెప్పాలి. లేకపోతే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ మళ్ళా కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ అనేటట్టుంది. బీజేపీ వైపు ప్రజలు చూస్తుంటే తెలంగాణ బీజేపీ నాయకులు హైకమాండ్ కి అందించడంలో ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు. తెలంగాణ పట్ల ఉన్న నెరేటివ్ ని బీజేపీ అధిష్టానం పదే తెలంగాణ మనోభావాలు దెబ్బతీస్తుంది. అక్క పార్టీలో ఉంది, పార్టీ కన్నా కూడా అక్కను మేము ఉద్యమకారులుగా చూస్తాం కాబట్టి అక్కతో నేను డిబేట్ చేయను. వేరే బీజేపీ నాయకులు ఉంటే అగ్రెసివ్ గా మాట్లాడేటోని. మేమందరం కూడా ఇక్కడ ఉన్న మీరు తీసుకొచ్చిందంతా కూడా తెలంగాణ వాదులు. తెలంగాణ డిఎన్ఏ ఉంది కాబట్టి మనకి రాజకీయాలు కత్తి వెంకట స్వామి. నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన కొత్త కల్చర్ ఉద్యమం నుంచి చాలా మంది నాయకులను చేసింది. కానీ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటుకి 6,000 రూపాయలు మాకు ఎందుకు ఇయ్యలేదని చెప్పి హుజురాబాద్ లో ప్రజలు రోడ్డుకి ఎక్కిరు. ఇది ప్రపంచంలో ఎంతో ఇంత ప్రజాస్వామ్యంలో ప్రజలు డబ్బులు తీసుకోవడం ఇవ్వడం అనేది సీక్రెట్ గా జరుగుతుంటే, దళిత బంధు పేరుతో హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గారిని ఓడించాలనే కసితోటి దళిత బంధు తీసుకొచ్చి ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటుంటే ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. బ్రిటన్ దేశంలో 2 పార్టీలకు పెట్టిన ఎలక్షన్ ఖర్చు కూడా మొత్తం ఖర్చు కూడా హుజురాబాద్ లో పెట్టిన ఖర్చు కాదు, దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టినాయి టీఆర్ఎస్ కావచ్చు నేనేమంటున్నా అంటే కొత్త పొలిటికల్ కల్చర్ తీసుకురావడంలో కేసీఆర్ గారి సక్సెస్ ఎంత ఉందో ఫెయిల్యూర్ కూడా అంతే ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఎంత ప్లస్, టీఆర్ఎస్ ప్లస్ కుటుంబం అనేది అంత మైనస్. ఇది నేను కుండ బద్దలు కొట్టినట్టు వాస్తవంతో చెప్తా. కేసీఆర్ ఉద్యమకారులతో ఉన్నప్పుడు, అమరవీరుల కుటుంబాలతో ఉన్నప్పుడు, 14 ఏళ్లు ఉద్యమంలో ఉన్నప్పుడు, కేటీఆర్ కవిత పార్టీకి దూరంగా ఉన్నప్పుడు కేసీఆర్ మన అందరి వాడైండు. ఇలా సొంత కూతురే మన కేసీఆర్ కాదు మర మనిషి అంటున్నట్టే కుటుంబం మీద మమకారము, అధికారం మీద ప్రేమ చివరికి అధికారంలోకి వెళ్ళిపోయింది. దానికి కారణము కేసీఆర్ ప్లస్, కేసీఆర్ మైనస్. కేసీఆర్ ప్లస్ కేసీఆర్ కుటుంబం మైనస్ తెలంగాణకి. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి ఇచ్చిన గౌరవం అది ఎప్పటికీ ఉంటది. కానీ కేసీఆర్ ని ఎందుకు మనం పదే అడుగుతామంటే, కెపాసిటీ ఉండి గొప్ప పోరాటం చేసి వ్యూహం చేసిన కేసీఆర్ ఈ విధంగా చతికిల పడడం అనేది మనందరికి బాధ కలిగిస్తుంది. ప్రతి ఊర్లో కేసీఆర్ విగ్రహం పెట్టే విధంగా ఉండాల్సిన కేసీఆర్ ఒక తెలంగాణ బాపుగా, ఆయన ఎవరు మన బాంబేలో బాల్ ఠాక్రే లాగా ఉండాల్సిన కేసీఆర్
కేసీఆర్ కళ్ళ ముందే కేసీఆర్ కుటుంబం ఇట్లా చీలికలు పీలికలు పోవడము తెలంగాణ బాల్ ఠాకరే కుటుంబం కూడా బాల్ ఠాకరే కుటుంబం కూడా చీలిపోయిన కుటుంబాలు ఏమన్నా ఆయన పదవి తీసుకోలే అంటే బాల్ ఠాకరే గారి గౌరవం తీసుకోకుండా ఆయన ఉన్నప్పుడే ఉద్ధవ్ ఠాకరే రాజ్ ఠాకరే మధ్య అట్లా కదా సార్. బాల్ ఠాకరే విగ్రహం మీద పావురం నెట్టేస్తే ఆటో నడిపే ఆటో డ్రైవర్ కూడా పోయి తుడుస్తాడు. బాల్ ఠాకరే గారి మీద ఇవాళ మరాఠా ప్రజలందరూ కూడా బాల్ ఠాకరేని ఒక దేవుడుగానే చూస్తారు ఆయన కుటుంబం. కానీ కేసీఆర్ గారికి కూడా ఆ స్థాయి అవకాశం వచ్చింది కానీ ఆయన మిస్యూజ్ చేసుకున్నాడు కుటుంబం మీద మమకారంతో. అంటే తమ్ముడు విఠల్ గారు తమ్ముడు కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమకారులను మీలాంటోళ్లను మాలాంటోళ్లను ఎందరినో దూరం చేసుకున్నాడు. ఆ దూరం చేసుకోవడానికి కారణం కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న బంధువర్గమే తప్ప గాని కేసీఆర్ గారు ఆలోచన చేసుకోకుండా చేసిండ్రు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల్లో ఒక గొప్పగా నాటకపోయే విధంగా మనలాంటోళ్ళం ఎంతో కష్టపడ్డాం. కానీ కుటుంబ సభ్యులకు ప్రియారిటీ ఇచ్చి ఉద్యమకారులందరినీ దయ్యాల లెక్క చూడడం వల్లనే ఇవాళ కవిత అంత ఘాటుగా మాట్లాడుతుందని నేను అనుకుంటున్నా. ఎన్నడూ కూడా ఉద్యమకారులము కేసీఆర్ ను మర మనిషి అని ఎక్కడ కూడా మేము అనలే ఇవాళ. కానీ ఇవాళ ఒక కన్న బిడ్డనే ఇవాళ కేసీఆర్ ను మర మనిషి అంటుందంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఎంత దిగజార్చే విధంగా ఇవాళ కవిత ఆ సపోర్ట్ చేస్తుంది మాట్లాడుతుందంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు. అసలు ఒకసారి మత్సరాచారి గారిని అడుగు. మత్సరాచారి గారు ఏంది కామెంట్, కవిత గారి కామెంట్